చెప్పాను. నాన్న ఉదయాన్నే చనిపోయారే అని. అంతే. అది ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఇంటికి బయలుదేరింది. నన్ను చూసిన వెంటనే గట్టిగా హత్తుకుని ఏడ్చింది. నాకెందుకు చెప్పలేదు అని బాధపడింది. అప్పుడు నేను ఒకటే అన్నాను. నేను బాధపడుతున్నానంటే నాకంటే వందింతలు నువ్వు బాధపడతావు కదే! అందుకనే చెప్పలేదు అని. ఆ రోజు ఇంకా వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. అప్పటికే అత్తయ్య కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే దీపం పెట్టిన తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళు 3 డేస్ వరకు ఉండాలి అని అంటారు. అందుకని సొంత చెల్లెలే వెళ్ళిపోయింది. కానీ నా ఫ్రెండ్ మాత్రం అన్నిటికీ ఎదుర్కొని వచ్చింది. నేను చాలా భయపడ్డాను. ఈ టైంలో రాకూడదే వెళ్ళిపో అని. అది మాత్రం అసలు నన్ను వదలలేదు. ఏడుస్తూనే ఉంది. ఇంక వద్దు, అన్నయ్య కంగారు పడుతూ ఉంటాడే, నువ్వు వెళ్ళు అని దాన్ని బలవంతంగా నేను ఇంటికి పంపాను. ఆ క్షణమే అనిపించింది, ఎవరు సపోర్ట్ లేకపోయినా పర్లేదు, కానీ జీవితాంతం మాత్రం దీని చేయి మాత్రం అస్సలు వదలకూడదు అని. నిజంగా అంత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఆ తర్వాత చాలా సంబంధాలు వస్తూనే ఉన్నాయి. అత్తయ్య మీద నేను కోప్పడుతూనే ఉన్నాను. అమ్మ మాత్రం ఏడ్చేది నా దగ్గర నుంచుని. ఎందుకు ఆ అబ్బాయి మీద చచ్చిపోతున్నావు? వాడు నేను పెళ్లి చేసుకుంటానంటే ఇప్పుడే చేసుకోమను. నేనేం వద్దు అనట్లేదు కదా. మీ నాన్న ఉన్నంతకాలం పెళ్ళి పెళ్ళి అన్నాడు. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు వాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నావా అని కోప్పడింది. వాసుతో మా పెళ్లి గురించి చాలాసార్లు మాట్లాడాను. అతను ఒకటే అనేవాడు, మా అమ్మకి కట్నం పిచ్చి. ఒక 1,00,000 కట్నం ఇచ్చావంటే అప్పుడు నువ్వు నేను సంతోషంగా ఉండవచ్చు అనేవాడు. అప్పుడప్పుడు ఇలా కూడా అనేవాడు, నేను డబ్బులు దాస్తున్నాను. ఆ డబ్బులు ఒక 1,00,000, 1,50,000 అయ్యాక నేను నీ చేతికి ఇస్తాను. నువ్వు కట్నంగా అదే నువ్వు నాకు ఇస్తావు కానీ అని అనేవాడు. దాంతో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఎన్ని రోజులు అలానే ఉండాలి? అప్పటికే నా డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. నేను నా ఫ్రెండ్ ఫోన్లోనే కాంటాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి అత్తయ్య చాలా కోపంగా ఇంటికి వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని. దాంతో నాకేం అర్థం కాలేదు. బలవంతంగా తనతో పాటు నన్ను వైజాగ్ తీసుకువెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక సంబంధం చూపించింది. ఆ సంబంధం చూసిన వెంటనే నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది నా ఫ్రెండే. దానికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాను. ఇదిగో 50 ఏళ్ల ముసలోడంట, 2 పిల్లలు ఉన్నారంట అని అన్న వెంటనే, అది ఏంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. నాకు కాబోయే భర్త గురించే అని అన్నాను. దాంతో దానికి చాలా కోపం వచ్చింది. ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి? నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావు. ఆంటీతో చెప్పమంటావా అని కోప్పడింది. మీ ఆంటీయే చేసుకోమంటుంది అని అన్నాను. దాంతో దానికి చాలా కోపం వచ్చింది. నువ్వు వెంటనే వైజాగ్ నుంచి ఊరికి వచ్చాయి, నువ్వు అవేమీ పట్టించుకోకు సరేనా అని అంది. దాంతోటి నేను దానికి మొత్తం చెప్పాను. అత్తయ్య ఏమేమంది అని. ఆ వ్యక్తికి ఎంతో వయసు అనుకునేవు, 50 సంవత్సరాలే, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాడు. పెద్దిల్లు, 2 కార్లు, అన్నీ నీకే శ్రీ. నువ్వు ఎవరితో కావలిస్తే అలాగా. నువ్వు ప్రేమించిన వాడినే తెచ్చుకో సరేనా. ఆ వ్యక్తి ఇంట్లో ఉండనప్పుడు నువ్వు ఎలాగైనా తిరగొచ్చు అని అంది. అన్న వెంటనే నా ఫ్రెండ్కి ఎంత కోపం వచ్చిందంటే, మీ అత్త నెంబర్ నాకు పెట్టు, దాన్ని నేను చూసుకుంటాను అని కోపంగా మాట్లాడింది. ఇదే విషయాన్ని నేను వాసుకి చెప్తే నవ్వాడు. చేసేసుకోవాల్సింది కదా అని. దాంతో నాకు చాలా బాధగా అనిపించింది. నా బాధ నాకు ప్రేమించినోడికి కూడా బాధగా అనిపించాలిగా, ఎందుకు కామెడీగా అనిపించింది అని అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డేనే నేను ఇంటికి వచ్చేసాను. ఆ రోజు సాయంత్రం అత్తయ్య అమ్మకు ఫోన్ చేసి చెప్పింది, నీ కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం నేను తీసుకురాలేను. ఆ వాసుగాడు వెనక ఎందుకు పడుతుంది, వాడి దగ్గర ఏముందని. ఇంచక్క మంచి సంబంధం చూశాను, దానికి చెప్పాను కూడా క్లియర్గా, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని. కానీ అది అర్థం చేసుకోదే అని అంది. దాంతో స్పీకర్ ఆన్లో ఉండడం వల్ల నాకు ఆ విషయం అర్థమైంది. నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని, అసలు ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు, ఇదిగో నీ కూతురు కాపురమే బాగోలేదు కదా, నీ కూతురికి ఆ అబ్బాయినిచ్చి పెళ్ళి చేసేయి, చాలా సంతోషంగా ఉంటుంది అని అనాలనిపించింది. కానీ మా నాన్న నన్ను అలా పెంచలేదు. ఆ చెల్లి అంటే మా నాన్నకి పిచ్చి ప్రేమ. అందుకనే నేను ఒక్క మాట అనలేకపోయాను. రోజులు గడుస్తూనే ఉన్నాయి. నా డిగ్రీ కూడా అయిపోవడం వల్ల, ఇంట్లోనే ఉండడం వల్ల ఆ పని ఈ పని అని నా ఫ్రెండ్ నేను అటు ఇటు తిరుగుతూనే ఉండేవాళ్ళము. దానికి పని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. కానీ నా కోసం ఎంతలా తిరిగిందంటే బాగా గుర్తు. రిలయన్స్‌లోనే అనుకుంటా. రిలయన్స్‌లో జాబ్ కోసమే నేను తిరిగాను. దాన్ని వెనకేసుకుని మరి ఏవేవో సర్టిఫికెట్లు అన్నారు. చాలా ట్రై చేసాం. చివరికి నా ఫ్రెండ్‌కి పెళ్లి కూడా కుదిరిపోయింది. ఎప్పుడూ అనేదాన్ని, నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అని. కానీ సడన్‌గా దాని పెళ్లి కుదిరేటప్పటికి నాకు చాలా భయం వేసింది. నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో అనిపించింది. అప్పుడు అదే వచ్చి నా దగ్గరికి ఇలా అంది, నన్ను పెళ్లి చేసుకోమన్నావు కదా, ముసలిదాన్ని అయిపోతున్నాను అని అన్నావు కదా, అందుకనే చేసేసుకుంటున్నాను, మరి నువ్వెప్పుడు చేసుకుంటావు, వాసు ఏమంటున్నాడు అని అంది. నిజం చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం
తను నా వాసు గురించి అంత మంచిగా మాట్లాడడం నిజంగా చాలా మంచోడే. నేను ఫస్ట్‌లో ఏదో అనుకున్నాను గానీ, నీకు బాగానే సపోర్ట్‌గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ తలతిక్క మాటలు మానేస్తే సరిపోతుంది. మీ పెళ్ళికి కూడా త్వరగానే అయిపోతుందిలే. మీ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది కదా! కొంచెం టైం పడుతుందనుకుంటా. కొంచెం తన ఫ్యామిలీలో కన్విన్స్ చేసుకుంటే సరిపోతుంది అని అంది. కానీ ఈ విషయాన్ని నేను వాసుతో చెప్తే అసలు పొరపాటున కూడా తన ఇంట్లో నా గురించి చెప్పడు. నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో అన్నీ తెలుసు. ఎందుకంటే వీళ్ళ వాళ్ళందరికీ తెలుసు మేమిద్దరం ఇష్టపడుకుంటున్నామని. కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఉండదు కదా! కానీ ఒక్కసారైనా కన్విన్స్ చేస్తాడేమో అని అనుకుంటాను. కానీ పొరపాటున కూడా సరే చూద్దాం అని పక్కకు వెళ్ళిపోయేవాడు కానీ, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను కదా అని అనేవాడు కానీ, తన ఫ్యామిలీని మాత్రం కన్విన్స్ చేసేవాడు కాదు. తర్వాత కొన్ని రోజులకు మా అత్తయ్య ఇలా చేస్తుంది. రోజు రోజుకి మా అత్తయ్యకి పిచ్చి పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నా పాత ఫ్రెండ్ ఉంటే దానికి ఫోన్ చేసి నా కష్టమంతా చెప్పుకున్నా. దానికి ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ సడన్‌గా ఒక పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఏంటే సడన్‌గా వచ్చావు అంటే, నిన్ను చూసుకోవడానికి వాళ్ళొస్తున్నారు. సరేనా? నువ్వు సైలెంట్‌గా ఉండు. ఏమీ మాట్లాడకు అంది. నానైతే చాలా షాక్ అయిపోయా. అమ్మో! ఈ విషయం వాసుకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ప్లీజ్ నువ్వు మాత్రం వాళ్ళని ఎలా అలా కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో అని దాన్ని ప్రాధేయపడ్డాను. కానీ అది మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఒక్కసారి నా మాట విను అని అంది. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కానీ దాని మాట పోతుందేమో అని నేను జస్ట్ అక్కడ కూర్చున్నాను అంతే. ఆ అబ్బాయి చాలా మంచి వ్యక్తి. కష్టం తెలిసినవాడు. నన్ను చూడగానే అతనికి నచ్చాను. ఆ తర్వాత వాళ్ళు పెళ్ళికి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాము. ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిని నా చేతిలో పెడితే చాలు అని అన్నాడు. అంతే. మా అమ్మ ఇంకా తన సంతోషాన్ని ఆపుకోలేకపోతుంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే మా అమ్మ నన్ను కన్విన్స్ చేయడంలో పడింది. చాలా మంచి సంబంధం రా. ఒక్కసారి నా మాట విను. దీనికంటే మంచి సంబంధం నేను తీసుకురాలేను నిన్ను. నీ స్నేహితురాలే నీ జీవితాన్ని మార్చేసింది అని అనుకో అని అంటూనే ఉంది. ఈ విషయం వాసుకి తెలిసింది. వాసు చాలా సీరియస్ అయిపోయాడు. నువ్వు నాకేం చెప్పలేదు. ఎవరో వచ్చారంట కదా నిన్ను చూసుకోవడానికి అని అన్నాడు. అంతే. శ్రీజ చాలా భయపడిపోయింది. అదేం లేదు. అదేదో సడన్‌గా వచ్చారు. అత్తయ్య పంపింది. జస్ట్ కూర్చున్నాను అంతే. నేనేమి వాళ్ళంటే ఇష్టమని చెప్పలేదు కదా! నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటే, తను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ రోజు నైట్ మొత్తం నన్ను తిడుతూనే ఉన్నాడు. చాలా చాలా పచ్చి పచ్చిగా తిడుతూ ఉన్నాడు. అయినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే తను నన్ను అంత ఇష్టపడ్డాడు. ఏదో నన్ను ఒక్కసారిగా వాళ్ళొచ్చి చూసేటప్పటికి తనకి బాధగా అనిపించి ఉంటుంది అని అనుకున్నాను. తర్వాత ఆ రోజు మార్నింగ్ కూడా అదే గొడవ. అసలు ఆపట్లేదు. నెక్స్ట్ డే సాయంత్రం నేను వాసుతో మాట్లాడుతూ ఉండగా ఆ పెళ్ళికొడుకు ఫోన్ చేశాడు. అతని నెంబర్ నేను సేవ్ చేసుకోకపోవడం వల్ల వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను. హలో ఎవరండి అంటే, హలో శ్రీజ గారు నిన్న మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను కదా అంటూ తను మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. నాకు మీరు చాలా నచ్చారండి. మీ ఫ్రెండే కదా ఈ సంబంధం తెచ్చింది. తనకి నా మీద నమ్మకం ఉండబట్టే కదా తెచ్చింది. తను నాకు చెప్పింది సడన్గా అని. కానీ నేను మాత్రం మిమ్మల్ని చూసిన వెంటనే ఇష్టపడ్డాను. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. ఒక్కసారి నన్ను నమ్మండి అని అన్నాడు. దాంతో శ్రీజకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నేను చేస్తాను ఒక్క నిమిషం అత్తయ్య ఫోన్ చేస్తుంది అని కాల్ కట్ చేసేసింది. కాల్ కట్ చేసిన వెంటనే వాసు ఫోన్ చేశాడు. ఆహా! మాట్లాడావా? ఎలా ఉన్నాడు? ఏంటి నిన్నే చేసుకుంటానంటున్నాడా? అని వంకరగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దాంతో గౌతమ్‌కి చాలా కోపం వచ్చింది. నేను నీకు చెప్పాను కదా నేను చేసుకోను అని. ఎందుకు భయపడుతున్నావు? నేను నీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. నువ్వు ఒక్కసారి ఇంటికి రా. అమ్మతో మాట్లాడు. ఒక 2 ఇయర్స్ టైం అడుగుదాం. తర్వాత ఏదో ఒకటి చేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం. కనీసం అమ్మతోనైనా మాట్లాడు అని రిక్వెస్ట్ చేశాను. కానీ తను దేనికి ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత తను వీధిలో పడి రచ్చరచ్చ చేస్తున్నాడని అర్థమైంది. మా ఇంటి గుమ్మంలోకి వచ్చే చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. చాలా బూతులు తిడుతూ ఉన్నాడు. అమ్మ ఇంట్లో కూర్చొని ఏడ్చేస్తూ ఉంది. ఏంటి ఇది మనకి? అంచక మంచి సంబంధం వచ్చింది. చేసుకోమంటే ఆ మాట కూడా వినట్లేదు. వీడి కోసమా నువ్వు మమ్మల్ని అందరినీ వదులుకొని వెళ్ళిపోతావు వాడితో? వెళ్ళిపోలేదంటే దరిద్రం ఊడిపోతుంది అని అమ్మ అంటుంది. కనీసం నన్ను తీసుకువెళ్ళడానికి కూడా అబ్బాయికి ధైర్యమే లేదు. అంతలో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా ఇంటి గుమ్మంలోకి వచ్చేసారు. వాళ్ళ అమ్మ కూడా తిట్టడం స్టార్ట్ చేసింది. నా గురించి చండాలంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది.
అమ్మ ఇంకా తట్టుకోలేకపోయింది. బయటికి వెళ్ళి, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు? మా ఆయన చనిపోయి ఇంకా ఎన్ని రోజులో కాలేదు. మీరేంటి మా ఇంటి మీదకి వచ్చి, అయినా మీ అబ్బాయిని ఇష్టపడుతుందని మా అమ్మ ఎప్పుడైనా చెప్పిందా? అలానే మీ అబ్బాయి మీతో ఎప్పుడైనా చెప్పాడా? అని మా అమ్మ మాట్లాడింది. కానీ ఇంత గొడవ అవుతున్నా సరే, అప్పటి వరకు అరుస్తున్న వాసు సడన్‌గా వాళ్ళ అమ్మ వచ్చిన వెంటనే సైలెంట్ అయిపోయాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చూస్తున్నాడు. కానీ ఆళ్ళమ్మ మాత్రం ఈ గొడవ ఎలాగైనా ఈ రోజుతో వదిలేయాలి అని అనుకుంది. నన్ను చాలా పచ్చి పచ్చి బూతులు తిడుతూ ఉంది. వీధిలో వాళ్ళందరూ ఏంటి ఆ అమ్మాయి అలాంటిదా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. మా ఇంటి ఓనర్ బయటికి వచ్చి, ఏంటి ఏంటి ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతున్నారు? మీరేమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతున్నారేంటి అని ఆయన వచ్చైనా సరే ఆవిడని కన్విన్స్ చేయడానికి చూశారు. కానీ ఆవిడ మాత్రం అసలు ఆగట్లేదు. నా గురించి లేనిపోని మాటలు, పచ్చి పచ్చి బూతులు, అసలు నేను వినాలనుకోలేదు ఇవన్నీ. కనీసం వాసు వాళ్ళ అమ్మనైనా కంట్రోల్ చేస్తాడేమో అని అనుకుంటే తను అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలా అని చూస్తున్నాడు. ఒక్కసారిగా కోపంతో వాళ్ళ అమ్మ మా అమ్మ మీద చేయి వేసింది. వాళ్ళ అమ్మే కాదు, వాళ్ళ బావగారు వాళ్ళందరూ కూడా మా అమ్మని చాలా అంటే చాలా హింసించారు. ఆ దృశ్యం చూసిన నాకు ఇంక నా వల్ల కాలేదు. ఇంక నేను తట్టుకోలేకపోయాను. బయటకు వచ్చి, వాసు ఏం మాట్లాడవేంటి? నేనెవరో నీకు తెలీదా? చెప్పు ఇప్పటికైనా అని అంటూ గట్టిగా అరిచాను. కానీ తను మాత్రం అసలు రెస్పాన్సే లేదు. అమ్మా నువ్వు వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? లేదంటే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను అని అంటున్నాడు కానీ తనంటే నాకిష్టం అమ్మా. నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా నా కళ్ళలో కళ్ళెట్టి చూడడానికి కూడా తనకి ధైర్యం సరిపోవట్లేదు. చాలా పెద్ద గొడవైంది. అసలు మగదిక్కులేని మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు ఇంతింత రచ్చ చేశారు. వీళ్ళ పరువు మొత్తం పోయింది. చాలా బాధగా అనిపించింది. ఇంట్లోకి వచ్చేసాక అమ్మ చాలా ఏడ్చింది. ఇటువంటి వాడి కోసమా నువ్వు మమ్మల్ని అందరినీ వద్దు అంటున్నావు? మంచి సంబంధం వచ్చింది. ఇప్పటికైనా ఆలోచించు. నిజంగా వాడినే చేసుకుంటే వాళ్ళమ్మని చూసావు కదా ఎలా ఉందో. వాడు వాళ్ళమ్మ నిన్ను డైలీ రాచిరంపాలు వాడి కళ్ళ ముందు పెట్టినా సరే ఒక్క మాట కూడా మాట్లాడు. చూసుకో. ఇంకా నువ్వు పుట్టిందే నరకంలో. ఈ నరకంలోనే ఉంటావా చెప్పు? లేదంటే ఒక మంచి భవిష్యత్తును చూసుకుని వెళ్ళిపోతావో నీ ఇష్టం అని ఆ క్షణం మా అమ్మ చెప్పి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఎప్పుడైతే మా అమ్మ మీద చేయి చేసుకున్నారో అదంతా చూసి వాసు ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నాడో అప్పుడే నా మనసు విరిగిపోయింది. ఏదైతే అది అయింది అని నేను ఈ పెళ్ళికి ఓకే చెప్పేశాను. ఇదంతా జరిగిన తర్వాత ఒక్కసారి నా ఫ్రెండ్తో మాట్లాడాలి అనిపించింది. తనకి ఫోన్ చేశాను. తను ఒకటే అంది, నేను నీకేం చెప్పను. అన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి కదా. ఇది నీ లైఫ్, నీ డెసిషన్ అని నాకే వదిలేసింది. నిజం చెప్పాలి అంటే వాసు నన్ను కొట్టినా సరే, లేదంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టినా సరే నేను పడేదాన్ని. కానీ మా అమ్మ మీద చేయి చేసుకున్నారు. నేను తట్టుకోలేకపోయాను. నా పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోయింది. సడన్గా అన్నీ జరిగిపోయాయి. నాకిప్పుడు 2 పిల్లలు. నా హస్బెండ్ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. అత్త, మావ, ఆడపడుచు, బావగారు వాళ్ళందరూ నన్ను చాలా అంటే చాలా మర్యాదగా చూసుకుంటారు. ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఒంటరిదాన్నే కాదు. నా హస్బెండ్ నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. నిజం చెప్పాలి అంటే మా అమ్మకు కూడా ఆయనే కొడుకులా చూసుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు, వాసు అలా పెడతాడు స్టేటస్లు, ఇలా పెడతాడు స్టేటస్లు అని. అంటే తను సింపతి గెయిన్ చేస్తున్నాడా? లేదంటే నేనే తప్పు చేశానా? నాకు అర్థం కావట్లేదు. కానీ నేను తీసుకున్న ఒకే ఒక డెసిషన్ నా లైఫ్ని మార్చేసింది. ఒకవేళ నేను తన కోసం వెయిట్ చేస్తాను అని అలా ఉండిపోయినా సరే ఇప్పటి వరకు కూడా తన పేరెంట్స్తో తను మాట్లాడేవాడే కాదు. ఇదండి నా స్టోరీ. ఈ స్టోరీని ఈ ఎఫ్ఎం ద్వారా నేను మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. నిజంగా నేను ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? ఒకవేళ నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవారు? నాకు కామెంట్ చేయండి.